ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇంట్లోనే ఉండి సులువైన వ్యాయామాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తారా? మోకాలు భాగం దగ్గర జాయింట్ దృఢంగా అవటానికి, ఆ జాయింట్ ని పట్టి ఉంచిన కండరాలు లెగమెంట్స్ కూడా బలపడటానికి, అట్లాగే మోకాల భాగం దగ్గర స్వెల్లింగ్ తగ్గటానికి, అట్లాగే జిగురు అనేది మోకాల భాగంలో బాగా ఉత్పత్తి అవ్వటానికి, ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ రావాలంటే వ్యాయామం ద్వారానే సాధ్యమవుతాయి. అలాంటి వ్యాయామాలు కూడా నొప్పులు పెంచకుండా ఉండేటట్టు ఉండాలి. కాబట్టి అలాంటి వ్యాయామాలు ఎలాగో చూద్దాం. మోకాళ్ళ బలాన్ని పెంచే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని, ఆ తర్వాత ఎడమ కాలు వెనక్కి పెట్టేస్తాం. 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసిన తర్వాత 2 మోకాళ్ళు బెండ్ చేసి శరీరాన్ని కిందకు దింపాలి. కుడి పాదాన్ని మడమ పైకి లేపి వేళ్ల మీదే అట్లా పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళా కిందకు మడమ అనేటట్టు దింపాలి. మళ్ళా మడం మీదే పైకి లేపాలి. ఇట్లా ముని వేళ్ల మీద పాదాన్ని పైకి కిందకి కదుపుతూ ఉంటే, పైకి లేపటం కిందకి దింపటం ఉంటే మోకాళ్ళకి మంచి వ్యాయామం అవుతుంది. కండాలు బాగా బలపడతాయి. అంటే వెనక్కి కాలు అట్లా పెట్టి ఈ యాంగిల్ అట్లా బెండ్ చేసి ఉంచినప్పుడు, మూమెంట్ ఇట్లా ఇచ్చినప్పుడు బాగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఈసారి కుడి కాలు వెనక్కి పెట్టేస్తాం, ఎడమ కాలు ముందు పెట్టేసి 2 కాళ్ళ మీద అట్లా కిందకి బెండ్ అయిన తర్వాత ఈసారి ఎడమ పాదం వేళ్ళ నేల కానిచ్చి మడం పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళీ దింపుతాం. కంటిన్యూస్గా మూమెంట్, ఎడమ పాదం పైకి కిందకి, పాదాల వేళ్ల మీదే మూమెంట్ అంతా ఇట్లా చేయవలసి ఉంటుంది అనమాట. ఇట్లా 2 కాళ్ళకి ఈ వ్యాయామం చేసిన తర్వాత ఇక రెండవ వ్యాయామంగా స్ట్రైట్గా నుంచుని కుడి కాలుని పైకి లేపి ముందుకు చాపేస్తాం. ఎడమ కాలు మోకాలను బెండ్ చేయాలి. అట్లా మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. మళ్ళీ ఎడమ కాలు మోకాల మీద బెండ్ అయి కుడి కాలుని అట్లా ముందుకు చాపేస్తూ ఉండాలి. ఇలా అప్ అండ్ డౌన్ మూమెంట్తో ఈ కాళ్ళ మీద వ్యాయామం ఇలా చేస్తాం. ఇట్లా 6-7 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కుడి కాళ్ళ మీద నుంచుంటాం, ఎడమ కాళ్ళని స్ట్రైట్గా చాపేసి కుడి కాళ్ళ మీదే వ్యాయామం ఇట్లా కంటిన్యూస్గా చేస్తాం అనమాట. అంటే బరువంతా కుడి కాళ్ళ మీద ఆంతుంది కాబట్టి కుడి మోకాలికి ఇది బాగా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఇంతకుముందు ఎడమ కాలికి బలం వస్తే ఇప్పుడు కుడి కాళ్ళకి వచ్చేస్తుంది. ఇట్లా 2 కాళ్ళకి వ్యాయామాన్ని ఇట్లా చేస్తే మంచిది. ఇక 3వ వ్యాయామంగా స్ట్రైట్గా నుంచుని చేతులు ఒకదాని మీద ఒకటేసి అట్లా లాక్ చేస్తాం. ఆ తర్వాత ఇట్లా 2 మోకాళ్ళని బెండ్ చేసి సీటు భాగాన్ని అట్లా కిందకి దింపుతాం. 2 పాదాలు వేళ్ల మీద శరీరాన్ని నుంచి మడాలు పైకి లేపేసి దాని మీదే బ్యాలెన్స్ చేస్తూ కొద్దిగా నడుముని మెడని కూడా బ్యాక్ బెండ్ చేస్తాం. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, బ్యాలెన్సింగ్ కుదరాలి, పడిపోతూ ఉంటారు. బాగా మోకాళ్ళ భాగానికి బలాన్ని ఇవ్వటానికి, పిక్కల బలం పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పాదాలను వేళ్ల మీద లేపినప్పుడే వెనక్కి అట్లా కొద్దిగా బెండ్ అయితే బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది అనమాట. ఇట్లా 6-7 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. చివరిగా 2 చేతులు గుప్పుడు మూసేసి కుర్చీలో కూర్చుంటాం. 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసి అట్లా లాక్ చేసేస్తాం. కుర్చీలో ఆనుకోకుండా సీటు చివరి భాగానికి పెట్టి కూర్చుని తర్వాత ఎడమ పాదం నేల కానిచ్చేసి కుడి కాళ్ళను ముందుకు చాపి మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా చాపి ఎడమ కాలు మీద మనం పైకి లేవాల్సి ఉంటుంది. లేచినప్పుడు చేతులు ముందుకు చాపేస్తాం, మళ్ళా కూర్చుంటాం, మళ్ళీ ఎడమ కాలు మీద నుంచుంటాం. లేచినప్పుడు కాలు ముందుకి చేతులు ముందుకు అట్లా ఉంటాయి. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఈసారి మళ్ళా కుర్చీలో కూర్చొని చేతులు అట్లా లాక్ చేసిన తర్వాత కుడి కాలు నేల కానిస్తాం, ఎడమ కాలును ముందుకు పైకి లేపేసి కుడి కాలు మీదే లేవాలి, కుడి కాలు మీదే మళ్ళీ కూర్చోవాలి. ఎడమ కాలు మాత్రం అట్లా గాల్లో ఉంచేస్తాం. ఇలాంటి మూమెంట్ కంటిన్యూస్గా 5-6 రౌండ్స్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ మోకాళ్ళ భాగానికి బాగా బలం పెంచడానికి, జిగురు బాగా ఉత్పత్తి జరగటానికి ఉపయోగపడే వ్యాయామం. డాక్టర్ గారు, ఈ రా పప్పాయ రాజగిర రోటీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? పూర్వం రోజుల్లో కూరగాయలు లేనప్పుడు పచ్చి పప్పాయిని కూడా వెజిటబుల్ లాగా వారానికి 10 రోజులకు వాడేవారు. మరి ఈ రోజుల్లో కూడా పచ్చి పప్పాయిని వెజిటబుల్ లాగా ఎవ్రీ వీక్ ఒక టైం అయినా వండుకోవటం మంచిది. పప్పాయి కూర నచ్చని వారు చాలా మంది ఉండొచ్చు. రాజగిరా విత్తనాలను పౌడర్ చేసి గోధుమ పిండి లేకుండా దానికి వెజిటబుల్ తురుములు అట్లాగే ఈ పచ్చి పప్పాయి తురుము కలిపేసి రోటీలు చేసుకుంటే గ్లూటెన్ ఫ్రీ రోటీ లాగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటి రోటీలను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. రా పప్పాయ రోటీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి పప్పాయి తురుము 1 కప్పు,
మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, వాము 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పచ్చిపప్పాయ ముక్కని అట్లా తురుముకోవాలి. పచ్చిపప్పాయ తురుమును ఒక బౌల్లో తీసుకున్నాం. దానికి వాముని చేతిలో వేసుకుని నలిపేసి అందులో వెయ్యాలి. జీలకర్ర, అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, వేపించిన నువ్వులు, వీటన్నిటిని పచ్చిపప్పాయ తురుములు అట్లా కలిపేసేయాలి. ముందు కొద్దిగా పెరుగు కలిపేసాం, అందులో మల్టీగ్రెయిన్ కూడా పిండి వేసి కలిపేస్తాం. ఇట్లా ఇక నీళ్లు లేకుండానే పెరుగుతోనే పిండి కలిసిపోయింది. ఒక అరిటాకు పెద మేగడ రాసేసి దానిపైన ఆ పిండిని ఒక ఉండగా తీసుకుని ఆకు మీద వేసి అట్లా చేతి వేళ్లతో రోటీ మనకు కావాల్సిన సైజులో అట్లా గుండ్రంగా చేసుకుంటాం. ఒక ఇనుప రేకు పైన మేగడ రాసేసి అరిటాకు మీద ఉన్న రోటీని తీసుకెళ్లి అరిటాకుతో అట్లా బోర్లించి ఆకు తొలగించేస్తాం. సన్న సెక్క మీద ఒకవైపు కాలిన తర్వాత పైన మేగడ రాసేసి దాన్ని తిరగేస్తే మరోవైపు కూడా మేగడతో చక్కగా పచ్చిబొప్పాయి రోటీ కలర్ఫుల్ గా కాలి చాలా బాగుంటుంది. గర్భవతులు ఎవరైతే ఉంటారో అట్లాగే ఎబార్షన్స్ తరచు అయ్యేవారు ఈ పచ్చిపప్పాయిని ఇట్లాంటి రోటీ రూపంలో వాడుకోవడం కూడా మంచిది కాదు. కానీ ఫ్రెష్ గా ఇట్లాంటి రోటీలు అంటే ఎక్కువ వేడి గురదు కాబట్టి ఇట్లాంటివి వాడకుండా ఉంటాం వీళ్ళకి మంచిది అనమాట. డాక్టర్ గారు, అయ్యా, మరి మన శరీరంలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ గురించి చాలా మంది చాలా రకాల వింతలు చెప్తూ ఉంటారు. మరి అవన్నీ క్లుప్తంగా ఒకసారి ప్రేక్షకులు వివరిస్తారా? ఒకరిని పోలిన వ్యక్తి పైకి ఒక రూపంలో ఒక మాదిరిగా సేమ్ ఉన్నారు అనిపించినా లోపల డిఎన్ఏ కానీ లోపల రక్తము కానీ అట్లాగే కొన్ని అవయవాల ఏర్పాట్లు కానీ ఇంటర్నల్ గా అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ఈ వేలు ముద్రలు కూడా 800 కోట్ల మంది భూమి మీద ఉంటే ఏ ఒక్కరికి ఒకరి వేలు ముద్రలు మరొకరికి కలవు. వీటిలో ఉండే ప్రత్యేకత ఈ వేలి ముద్రలు సుమారుగా డిఫరెన్స్ పట్టుకోవాలి అంటే దగ్గర దగ్గర 180 రకాల వేరియేషన్స్ ఇందులో గమనించవచ్చు అంట. 180 వెరైటీస్ కంపేర్ చేసేటప్పుడు చూస్తే. అట్లాగే ఈ వేలు ముద్రలు అసలు ఎప్పుడు తయారవుతాయి అనే సందేహం ఉంటుంది. 6వ వారంలో వేలు ముద్రలు తయారవటం మొదలు పెడతాయి. 16-17 వారాలు వచ్చేసరికి వేలి ముద్రలు పూర్తిగా తయారవుతాయి. అట్లాగే 6 నెలలు వచ్చేసరికి స్పష్టంగా ఇక అంతా అప్పుడు ఎట్లా ఉంటాయి, ఇక లైఫ్ అంతా అంతే. అసలు ఎందుకు పడతాయి ముద్రలు? ఈ వేళ్ళు గోరు రావటం వల్ల దీన్ని కవర్ చేయటం కోసం అట్లా బెండ్ అవ్వాల్సి వస్తుంది. కరవ తిరగటం కోసం స్కిన్ అట్లా తెలియకుండా కరవ తిరిగే క్రమంలో అట్లా ఫోల్డ్ అయినప్పుడు ఆ కరవలే సారలుగా వస్తుంది స్కిన్ అట్లా లాగినప్పుడు. అందుకని దానివల్ల వేలి ముద్రలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ వేలి ముద్రలు అనేవి ఒకసారి గనక వస్తే లైఫ్ లో వాటిని మార్చుకోవటానికి ఉండదు. కాబట్టి ఈ వేలు ముద్రల ప్రక్రియ అనేది దొంగల్ని పట్టుకోవటానికి, మరి చదువు రాని వారికి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేస్తారు. ముఖం అనేది కమల పిల్లలకు ఒకే రకంగా ఉండొచ్చు, కమల పిల్లల వేలుముద్రలు మాత్రం ఒకే రకంగా ఉండవు. అందుకని ఇలాంటివన్నీ వేలుముద్రలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఇది ఒక శాస్త్రము. అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి రక్షించడానికి కూడా వేలుముద్రల ద్వారా పరిష్కారం లభిస్తూ ఉంటుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.